Hey everyone, welcome to my channel My Beauty Palette. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను. I know after many months నేను మళ్ళీ వీడియోస్ తీస్తున్నాను. ఒక 3-4 months గ్యాప్ అయితే వచ్చినట్టుంది కదా. నేను అంతకుముందు ఒక షార్ట్లో చెప్పాను కదా, నేను రీసెంట్గా ఒక ప్రాజెక్ట్లోకి షిఫ్ట్ అయ్యానని చెప్పి. సో ఆ ప్రాజెక్ట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత అయితే నాకు చాలా వర్క్ ఉంటుంది. వీక్ డేస్ అయితే పక్కన పెట్టండి, అసలు నాకు వీకెండ్స్ కూడా వీడియో షూట్ చేయాలంటే అసలు టైం ఉండట్లేదు. అండ్ అంతేకాకుండా మేము రీసెంట్గా హౌస్ కూడా షిఫ్ట్ అయ్యామన్నమాట. ఒక 2 months బ్యాక్ న్యూ ఫ్లాట్ తీసుకున్నాము. న్యూ హౌస్కి షిఫ్ట్ అయితే ఇంకా మీకు తెలిసిందే కదా ఎన్ని పనులు ఉంటాయో. ఇంకా కొన్ని పనులు అయితే పెండింగ్లోనే ఉన్నాయి, బట్ స్టిల్ నౌ ఆల్ సెట్. అండ్ ఈ వర్క్ టెన్షన్స్ అండ్ ఈ హౌస్ మారడము ఇదంతా మొత్తం మళ్ళీ సెట్ అవ్వడం ఇవన్నీ అయ్యేసరికి నాకు ఇంత టైం పట్టింది. అండ్ రీసెంట్గా మేము తమిళనాడు కూడా వెళ్ళామన్నమాట. టెంపుల్స్ చూద్దామని చెప్పి వెళ్ళాము, ఒక 2 days ట్రిప్. అయితే నేను వ్లాగ్స్ కూడా షూట్ చేసా, పోస్ట్ చేద్దాము అని చెప్పి. ఒక 3 vlogs వరకు అయితే రావచ్చు. అఫ్ కోర్స్ నేను అవి షూట్ చేసా, కానీ ఇప్పటివరకు ఎడిట్ చేయడానికి కూడా నాకు టైం సరిపోలేదు. ఇవాళ ఎలాగైనా సరే వీడియో చేయాలని చెప్పి షూట్ చేశాను. ఇవాళ వచ్చేసి ఒక హాల్ వీడియో అనమాట, నైకా హాల్ వీడియో. సో నైకాలో నేను రీసెంట్గా కొన్ని పర్చేసెస్ చేశాను. పింక్ సమ్మర్ సేల్ నచ్చింది, కొంచెం బాగానే డిస్కౌంట్స్ అవి పెట్టారనమాట. సో నేనైతే కొన్ని పర్చేస్ చేశాను. సో అవి నిజంగా వర్తియా కాదా అండ్ ఏమేమి తీసుకున్నాను అనేవి చూసేద్దాం. ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇవన్నీ అయితే నేను పర్చేస్ చేశాను. అండ్ దీంతో పాటు ఇంకొక ఐటెం కూడా పర్చేస్ చేశాను, అది కూడా చూపిస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లిప్స్కి సంబంధించినవి నేను 3 products అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి లిప్ బామ్ టిప్సీ బ్యూటీ అని ఒక బ్రాండ్. అండ్ నేను ఒక వీడియో చూసాను, 1 reel చూసాను ఇన్స్టాగ్రామ్లో. తనవి కొంచెం బాగా పిగ్మెంటెడ్ లిప్స్ ఉన్నాయన్నమాట. సో ఆ పిగ్మెంటెడ్ లిప్స్ మీద ఈ లిప్ బామ్ అనేది ట్రై చేసింది అండ్ చాలా బాగుందన్నమాట. చూసిన తర్వాత నేను ఓకే నావి కూడా కొంచెం పిగ్మెంటెడ్ లిప్స్, సో ఓకే ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. టూ మచ్ హోప్స్ అయితే లేకుండే, బట్ కొంచెం ఓకే చూద్దాం అన్నట్టు తీసుకున్నాను. మైండ్ బ్లోయింగ్ అనే చెప్పొచ్చు, అంత బాగుంది ఈ ప్రోడక్ట్ నిజంగా. ఒకవేళ మీవి కనుక పిగ్మెంటెడ్ లిప్స్ కానీ డార్క్ లిప్స్ కానీ అయి ఉంటే కళ్ళు మూసుకొని ఇది తీసుకోండి. నేను చెప్తున్నా, ఏ లిప్ బామ్ యూస్ చేయొద్దు, ఖచ్చితంగా ఇది తీసుకోండి. చాలా మాయిశ్చరైజింగ్గా ఉంది అండ్ మన లిప్స్కి ఒక బ్యూటిఫుల్ షైన్ అండ్ ఒక బ్యూటిఫుల్ టెక్స్చర్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. నేను ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తాను, చూడండి మీరే బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిఫరెన్స్. అఫ్ కోర్స్ దీని రేట్ వచ్చేసి ఒక 600+ అట్లా ఉంది. ఇప్పుడు కొంచెం డిస్కౌంట్లో ఉంది కాబట్టి కొంచెం తక్కువకే వచ్చింది. బట్ మీరు ఎటువంటి టైప్ ఆఫ్ లిప్ బామ్ మీద ఇన్వెస్ట్ చేయకుండా డైరెక్ట్గా ఇది తీసుకోండి. ఇందులోనే ఇంకో షేడ్ కూడా ఉంది, డార్క్ షేడ్. యాక్చువల్లీ నేను డార్క్ షేడ్ కొందాం అనుకున్నాను, కాకపోతే అది ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటూనే ఉందన్నమాట. సో అందుకోసమే సరే అని చెప్పి ఈ షేడ్ తీసుకున్నాను. ఈ షేడ్ కూడా చాలా బాగుంది. సో డెఫినెట్గా 100% కాదు 200% వర్త్ ఇట్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్. ఈ లిప్స్టిక్ వచ్చేసి పరుల్ గార్గ్ అని ఒక బ్రాండ్ అనమాట. సో పరుల్ గార్గ్ అని ఆవిడ నాకు తెలిసి బాలీవుడ్ యాక్టర్ అనుకుంటా. సో సమ్ ఓల్డ్ యాక్టర్. వీళ్ళదే నా దగ్గర వీళ్ళ మ్యాట్ లిప్స్టిక్ ఒకటి ఉంది, రెడ్ కలర్ది. అదొక డిఫరెంట్ పింకిష్ టైప్ ఆఫ్ రెడ్ వస్తుంది అనమాట. చాలా బాగుంది అసలు. అదేంటంటే నేను రెగ్యులర్గా యూస్ చేయను, ఏదైనా ఫంక్షన్స్కి కానీ వాటికి కానీ యూస్ చేస్తాను. అదొక డిఫరెంట్ టిపికల్ కలర్. అది కంప్లీట్ రెడ్ అని చెప్పలేము, కంప్లీట్ పింక్ అని చెప్పలేము. అండ్ దాని టెక్స్చర్ కానీ అది కానీ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా బాగా నచ్చింది. సో అందుకోసమే ఇంకొక వేరే మ్యాట్ లిప్స్టిక్ తీసుకుందాము, క్రేయాన్ తీసుకుందాం. అది వచ్చేసి మ్యాట్ లిప్స్టిక్, ఇదేమో క్రేయాన్. సో నేను వేసుకున్నాను కదా అదే ఆ షేడ్. ఇది కూడా చాలా బాగుంది, ఇది కూడా వర్తి అనే చెప్పచ్చు. అంతెందుకు, ఇదిగో నేను వేసుకున్నాగా. మీకు ఇలా వీడియోలో చూస్తే కొంచెం లైట్గా కనిపించవచ్చు, బట్ రియల్గా చూస్తే చాలా డార్క్గా ఉంది లిప్స్టిక్. అండ్ డెఫినెట్గా మన ఇండియన్ స్కిన్ టోన్స్కి చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ ఈ కలర్ వచ్చేసి ట్రెండ్ సెటర్. షేడ్ అయితే చాలా బాగుంది, పేరు పెట్టక్కర్లేదు, కాకపోతే అంత మాయిశ్చరైజింగ్గా లేదు, అందుకే 7/10. సో ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి, ఇలా డార్క్ పింక్ కావాలి అనుకుంటే డెఫినెట్గా పర్చేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్ లిప్స్టిక్స్ అనమాట, కైరో అనే బ్రాండ్ లిప్స్టిక్స్. అసలు అమేజింగ్గా ఉన్నాయి అండ్
టాప్ నాచ్ అనే చెప్పాలి. వాళ్ళ లిప్స్టిక్స్ అసలు ఎంత బాగున్నాయో. నా దగ్గర చాలా షేడ్స్ ఉన్నాయి వీళ్ళవి. ఒక 2 షేడ్స్ ఉన్నాయి. 2 షేడ్స్ ఏమో మామూలు ఇలాంటి లిప్స్టిక్ ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఒక ఏమంటారు 5 in 1 అని అంటారు కదా. సో అటువంటి టైప్ ఆఫ్ లిప్స్టిక్ అనమాట. ఇంతే క్వాంటిటీ ఉంటుంది. బట్ 5 డిఫరెంట్ షేడ్స్ వచ్చాయన్నమాట. సో ఫస్ట్ నేను కైరో నుంచి అది కొన్నా. అండ్ అందులో షేడ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అందులో ఉన్న ఒక షేడే ఈ షేడ్ పేరు వచ్చేసి నట్మెగ్ న్యూడ్. అండ్ ఈ నట్మెగ్ న్యూడ్ వచ్చేసి అందరి స్కిన్ టోన్స్కి, ఎస్పెషల్గా మన ఇండియన్ స్కిన్ టోన్, బ్రౌన్ స్కిన్ టోన్స్కి చాలా బాగా సూట్ అయిపోతుంది. అండ్ ఈ టెక్స్చర్ కూడా మీకు అంత డ్రైయింగ్గా అనిపించదు. ఐ థింక్ ఇట్ ఈస్ మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అనుకుంటా. దిస్ ఇస్ మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్, బట్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అసలు లిప్స్టిక్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ షేడ్స్ కూడా నేను 5 in 1 లిప్స్టిక్స్ కొన్నానని చెప్పాను కదా, అందులో ఎవ్రీ షేడ్, అందులో ఒక 2 పింక్స్ వస్తాయి అండ్ 2 బ్రౌన్స్ వస్తాయి. సారీ 5 in 1 కాదు, 4 in 1. 2 బ్రౌన్స్ వస్తాయి, 2 పింక్స్ వస్తాయి అనమాట. అవి ఆ 4 కలర్స్ కూడా మన ఇండియన్ స్కిన్ టోన్స్కి ఎంత బాగా సూట్ అవుతాయి అంటే చాలా బాగుంటాయి. కొంచెం ఇట్లా బ్రౌనిష్ కలర్లో ఉంటుంది. ఐ రియల్లీ లవ్ దిస్ కలర్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 700 అట్లా ఉంటుందన్నమాట. నాకు కొంచెం ఆఫర్లో 500కి అట్లా వచ్చింది పింక్ సేల్లో. బట్ రేట్ కొంచెం ఎక్కువే, ఒప్పుకుంటా 700, బట్ వర్త్ ఇట్ అని చెప్పాలి. అండ్ దీనికి నేను 10/10 ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇండల్జియో ఎసెన్షియల్స్ నుంచి బ్రో గ్రూప్. ఇది వచ్చేసి ఒక ఐబ్రో జెల్ అనమాట. రీసెంట్గా నాకు కొంచెం ఎందుకో ఐబ్రోస్ కొంచెం తిన్నగా అయిపోతున్నట్టు అనిపించింది. అండ్ మోరోవర్ నాకు ఐబ్రోస్ చేసుకునే అలవాటు అయితే లేదు. నేను ఇప్పటిదాకా నా లైఫ్లో ఎప్పుడు నేను పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ చేయించుకోలేదు. ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం. అలా థ్రెడ్స్ వేసి లాగుతారు కదా, పెయిన్ వస్తూ ఉంటుంది కదా, అటువంటి టైప్ ఆఫ్ పెయిన్ అయితే నేను అస్సలు తీసుకోలేను. సో అందుకే ఇప్పటివరకు నేను నా లైఫ్లో ఎప్పుడు చేయించుకోలేదు. సో ఐబ్రో పెన్సిల్ అయితే వాడతాను, ఐబ్రో పెన్సిల్. అండ్ ఇప్పుడు రీసెంట్గా నేను నిక్స్ అనే బ్రాండ్ నుంచి ఏమంటారు దాని పేరు గుర్తురావట్లేదు, సమ్ బ్రో స్టిక్ లాగా ఉంటుంది అనమాట. సో అది యూస్ చేస్తాను. అండ్ ఐబ్రో పెన్సిల్ కూడా యూస్ చేస్తాను. అండ్ ఈ మధ్య కొంచెం నాకు ఎందుకో నా ఐబ్రోస్ కొంచెం థిన్ అవుతున్నట్టుగా అనిపించింది. నేను అనుకున్నా చాలామంది మైక్రో బ్లేడింగ్ చేయించుకుంటారు కదా, మైక్రో బ్లేడింగ్ చేయించుకుందామా అని కూడా అనుకున్నాను. బట్ ఓకే, మైక్రో బ్లేడింగ్ కంటే ముందు ఐబ్రోస్ని కొంచెం గ్రో చేసే సిరమ్స్ కానీ ఆయిల్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి యూస్ చేసి చూద్దాము. ఒకవేళ అవి కూడా వర్క్ అవ్వకపోతే అప్పుడు మైక్రో బ్లేడింగ్కి వెళ్దాము అని అనుకున్నాను. నేను ఆయిల్స్ యూస్ చేశాను, జమైకన్ క్యాస్టర్ ఆయిల్ యూస్ చేశాను. అండ్ కొన్ని సిరమ్స్ కానీ కొన్ని ఆయిల్స్ కానీ కొన్ని బ్రాండ్స్వి యూస్ చేసా. కాకపోతే అవి ఏంటంటే నాకు కొంచెం చాలా హెవీగా అనిపించాయి. నేను బ్లైండ్గానే తీసుకున్నా. ఇది ఎక్కడ నేను ఏ వీడియోలోనూ చూడలేదు, ఏ రీల్లోనూ చూడలేదు. జస్ట్ మామూలుగా ఐబ్రో కోసం మంచి ప్రోడక్ట్స్, బెస్ట్ ప్రోడక్ట్ ఫర్ ఐబ్రో గ్రోత్ అని చెప్తే నాకు నైకాలో ఇది కూడా కనిపించింది అనమాట. సో ఓకే, రివ్యూస్ చూశాను. అందులో రివ్యూస్ చూస్తే బాగానే ఉన్నాయి. ఓకే, లెటెస్ట్ ట్రై అన్నట్టు తీసుకున్నాను. సో ఇందులో వీళ్ళు 2 స్పూలీస్ ఇచ్చారు జస్ట్ ఫర్ దిస్. అండ్ ఇది వచ్చేసి కొంచెం జెల్ టైప్లో వ్యాక్స్ ఉంటుంది కదా, ఆ వ్యాక్స్ టైప్లో ఉందన్నమాట. టూ మచ్ థిక్గా అయితే లేదు. ఇంకా నేను ఇది వాడలేదు. సో దీని గురించి నేను రివ్యూ ఇప్పుడప్పుడే చెప్పలేను. చెప్పగా నేను బ్లైండ్గానే కొన్నాను. జస్ట్ ఓన్లీ నైకాలో సర్చ్ చేసి రివ్యూస్ చూసి కొన్నాను బ్లైండ్గా. సో మేబీ వాడి చూడాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇటువంటి ప్రోడక్ట్స్ వాడేటప్పుడు కొంచెం మనము కన్సిస్టెంట్గా వాడాలి, అప్పుడే మనకు రిజల్ట్ ఉంటుంది. ఏదో ఒకసారి వాడాము, 2 సార్లు వాడాము, లేకపోతే ఏదో ఒక ఫ్యూ డేస్ వాడేసి పక్కన పెట్టేసామంటే కుదరదు. సో కొన్ని డేస్, ఒక 1 month, మినిమం 1 month అయినా వాడాలి. సో 1 month వాడిన తర్వాత కానీ మనకి రిజల్ట్ అనేది తెలీదు. చూద్దాం. స్టార్ట్ చేశాను నిన్ననే స్టార్ట్ చేశాను నేను. సో ఇవాళ కూడా స్టార్ట్ చేసి కంటిన్యూస్గా నేను ఒక 15 days అయితే వాడతాను. వాడి చూసి ఏమైనా డిఫరెన్స్ ఉంటే చూద్దాం. సో అది కూడా వర్కౌట్ అవ్వకపోతే ఫైనల్గా ఐ విల్ గో ఫర్ మైక్రో బ్లేడ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఎంతో ఆలోచించి తీసుకున్న ప్రోడక్ట్ అనమాట. చాలా రివ్యూస్ చూసి, యూట్యూబ్ వీడియోస్ చూసి నేను తీసుకున్న ప్రోడక్ట్ ఇది. బ్లో డ్రై అనమాట, బ్లో డ్రై బ్రష్. సో ఇట్ ఈస్ డ్రయో కమ్ బ్రష్ 2 అనమాట. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు యూజ్ చేయలేదు. జనరల్గా సాలూన్లో హెయిర్ కట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పెడతారు కదా, అది కూడా నేను కొన్నిసార్లు వద్దని చెప్తాను. నాకు భయం,
యూజువల్లీ నాకు భయం అనమాట స్టైలింగ్ ప్రొడక్ట్స్ లైక్ స్ట్రైట్నర్ కానీ కర్లర్ కానీ ఇట్లాంటివి నేను అసలు ఎప్పుడు యూజ్ చేయలేదు. డ్రయర్ కూడా నా దగ్గర ఇప్పటి వరకు లేదు. జస్ట్ తలస్నానం చేసి అలా వదిలేస్తారు, అదే ఆరిపోతుంది. డ్రయర్ యూజ్ చేస్తే హెయిర్ బాగుంటుంది, ఎక్కువ యూజ్ చేయకూడదు అది కూడా. బట్ డ్రయర్ యూజ్ చేస్తే హెయిర్ కొంచెం ఇంకా సిల్కీగా చాలా మంచి వాల్యూమ్నెస్గా అనిపిస్తుందని చెప్పి చూసి తీసుకున్నాను. సో నేనైతే ఇవాళ ఒక్కసారి చేసుకున్నాను, బట్ నాకు అంత రాలేదు, ఎందుకో తెలియదు. మేబీ నాకు ఇప్పటివరకు అలవాట్లేదు కదా, అంత సూపర్గా ఏం అనిపించలేదు. బట్ ఇప్పుడే తీసుకున్నాను కాబట్టి ఇంకా కొంచెం నాకు అలవాటు అవ్వాలి అండ్ కరెక్ట్గా ఎలా చేయాలో తెలియాలి. సో అప్పుడు మేబీ రిజల్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి చాలా మంచి బ్రాండ్. డైసన్ మనం చూస్తూనే ఉంటాము, డైసన్ ఎఫర్ట్ చేయగలిగేంత సీన్ అయితే లేదు. ఇది వచ్చేసి అలెన్ ట్రూమన్ అనే బ్రాండ్ నుంచి కాంపాక్ట్ అనమాట. జనరల్గా బేసిక్గా పెద్దది ఉంటుంది, బట్ ఇది వచ్చేసి కాంపాక్ట్. సో ఇదేంటంటే మీరు నార్మల్గా ఇలా ప్లగ్ ఇన్ చేసేసుకొని అండ్ మీకు సెట్టింగ్స్ కూడా వస్తాయి ఇక్కడ. బ్లాస్ట్, హాట్, వామ్ అని చెప్పి, బ్లాస్ట్, హాట్, వామ్ అని చెప్పి 3 సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో బ్లాస్ట్లో ఏంటంటే కొంచెం కూల్ ఎయిర్ వస్తుంది, హాట్ వస్తుంది, హాట్ అండ్ కూల్, బట్ టూ మచ్ హాట్ ఉండదు. అండ్ హాట్ వచ్చేసి చాలా హాట్గా వస్తుంది, అండ్ వామ్ వచ్చేసి కొంచెం తక్కువ హీట్ వస్తుంది అనమాట. సో నేనైతే ఇవాళ ట్రై చేశాను, బట్ నాకు అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదని అనిపించింది. నేను ఫస్ట్ దీనికి హెయిర్ స్ప్రే అనేది అప్లై చేయాలి. హెయిర్ స్ప్రే అప్లై చేసి చేసుకోవాలి. నాకు ఎందుకు ఇట్లా ఇరుక్కుపోతున్నట్టుగా అనిపించింది జుట్టు. మరి నేను కరెక్ట్గా చేస్తున్నాను. ఇట్లా నేను వీడియోస్లో చూసినప్పుడైతే వాళ్ళు జస్ట్ ఇట్లా పెట్టి ఇట్లా లాగానే మంచిగా వస్తుంది. నాకు ఎందుకు రావట్లేదు, అర్థం అవ్వట్లేదు. ఐ డోంట్ నో. ప్రస్తుతానికైతే ఈ ప్రోడక్ట్ గురించి నేనేం చెప్పలేను, ఎందుకంటే నాకే సరిగ్గా రావట్లేదు. ఇది చేసే ప్రాసెస్ ఏమన్నా డిఫరెంట్గా ఉంటుందేమో నాకు తెలీదు. హెయిర్ అనేది కొంచెం వెయిట్ డౌన్ అయిపోతున్నట్టు నాకు అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే అనేది యూజ్ చేసి ఇది యూజ్ చేయాలి. సో నేను బీ బ్లడ్ నుంచి హెయిర్ ప్రొటెక్షన్ స్ప్రే అయితే రాశాను, బట్ నేను అది ఎక్కువ రాశానో తెలీదు, ఎంత రాశానో తెలీదు. నాకేంటో తలస్నానం చేసుకున్న తర్వాత నా హెయిర్ కూడా నాకు ఎందుకు కొంచెం జిడ్డుగా, అసలు తలస్నానం చేయనట్టే ఉంది. నేను అసలు ఇవాళే తలస్నానం చేశాను, అసలు తలస్నానం చేసిన హెయిర్ లాగే లేదు. ఏంటో మొత్తం వేడి డౌన్ అయిపోయింది. మేబీ నాకు ఇది ఎలా యూజ్ చేయాలనేది నేను ఇంకా పర్ఫెక్ట్గా తెలుసుకోవాలనుకుంటా. ఐ డోంట్ నో. సో యా, ఇది వచ్చేసి నాకు 2000 పడింది. వన్ ఆర్ ద అదర్ డే డెఫినెట్గా నేను దీంతో మంచిగా హెయిర్ స్టైలింగ్ చేసుకొని పోనీలే కొన్నందుకు మంచిగా జరిగింది అని అనుకోవాలని అనుకుంటున్నాను. బట్ కొన్ని వీడియోస్ చూసి, రీల్స్ చూసి, వాళ్ళు చేసుకునేది చూసి కొంచెం టెంప్ట్ అయి తీసుకున్నాను. బట్ ఇదైతే మంచి బ్రాండే. రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి, డెఫినెట్గా బాగున్నాయి. మేబీ నాకు వాడడం అంత సరిగ్గా రాదనుకుంటా, కొంచెం చూసి నేర్చుకొని ఐ ట్రై ఇట్. ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పటి నుంచి డెఫినెట్గా వీక్లీ 1 వీడియో అయినా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అట్లీస్ట్ 1 షార్ట్ వీడియో అయినా పెడతాను డెఫినెట్గా. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఆల్సో ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఒకవేళ మీకు నచ్చితే. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా నా వీడియో షేర్ చేయండి, సో దట్ నాకు కూడా కొంచెం రీచ్ అనేది ఉంటుంది కదా. ఇంకొక వీక్ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్.